హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ఆర్కేఆర్. మన స్పెషల్ డిస్కషన్కి స్వాగతం సుస్వాగతం. మనం సైబర్ యుగంలో ఉన్నాం. అయినా సరే సనాతనవాదులు, సనాతన సాంప్రదాయాలు, గౌరవాలు వాటికి తగ్గినటువంటి ప్రాధాన్యతలు ఇప్పటికీ తగ్గడం లేదు. ప్రతి పనికి ముహూర్తం లేదా తిథి వార నక్షత్రాలతో కూడినటువంటి జాతక చక్రాలు చూసుకోవడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తోంది. నిజానికి ఇందులో ఎంత శాస్త్రీయత ఉంది? దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలేంటి? ఇప్పుడున్నటువంటి ఈ జాతక చక్రాలు చెప్తున్న జ్యోతిష్యులంతా కూడా నిజమే చెప్తున్నారా? ఇవన్నీ నమ్మదగ్గవేనా? వీటిపైన మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జీవీఎల్ఎన్ చార్యులు గారు, మనకి అంటే తెలుగు రాష్ట్రాల్లో యోగిగా అందరికీ సుపరిచితులైనటువంటి చార్యులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. దీనికి సంబంధించినటువంటి చర్చ స్టార్ట్ చేసే ముందు అసలు మీకు సంబంధించినటువంటి వివరాలు, ఈ రంగంలోకి ఎందుకు అడుగుపెట్టారు, అసలు మీ నేపథ్యం ఏంటి, ఎంతకాలంగా ఈ జ్యోతిష్యం చెప్తూ ఉన్నారు? జ్ఞానతత్వాయ విద్మహే గురు రూపాయ ధీమహి తన్నో సద్గురు శ్రీ రాజమాత ప్రచోదయాత్. ప్రేక్షకులకి, వీక్షకులకి, సద్విమర్శకులకు, విమర్శకులకు వాస్తవికత అనేటువంటిది ఎప్పుడూ స్థిరమైనటువంటి భావాలు కలిగిస్తాయి. అది తాత్కాలికంగా కొన్ని అవస్థలు ఉన్నప్పటికీ నిద్రపోయినవాడు లేవక తప్పదు, లేచినవాడు పడుకోక తప్పదు. ఈ పడుకోవటానికి లేవటానికి మధ్య జరిగేటువంటి సమయ సంఘర్షణే ఒక వ్యక్తి యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది. శ్రీమద్ రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఎట్లయితే మనకు 6 కాండలు ఉన్నాయో, ప్రస్తుతం నా జీవితంలో ఈ 6 కాండలు నడిచాయి, నడుస్తున్నాయి, నడుపుతూ ఉన్నాయి. ఏ వ్యక్తి పుట్టిన వెంటనే తాను ఏ రంగం ఎంచుకోవాలో తెలియనటువంటి స్థితిలో బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలో మన తల్లిదండ్రులు మనకు ఏ మార్గాన్ని సూచిస్తారో ఆ మార్గాన్ని అనుసరించి దాని ప్రకారం పోయినటువంటి వారు ఎప్పుడూ ఉన్నత స్థితికి చెందుతారు. తండ్రికి తెలుసు పిల్లవాడిని ఏ రంగంలోకి పంపిస్తే వాడు స్థితప్రజ్ఞుడై ఉన్నత స్థాయికి వస్తాడు. తల్లిదండ్రులు మాట వినకుండా నేటి యువత సొంత డెసిషన్స్ తీసుకుని వారు ఎంచుకున్న రంగాల్లోకి వెళ్ళి అందులో స్థిరపడలేక, తల్లిదండ్రులకు మొహం చూపించలేక, మానసిక అస్థిరత్వం పడుతూ తాను జీవితంలో పడేటువంటి కష్టాలన్నీ మా తండ్రి గారు మాకు నేర్పినటువంటి కొన్ని సూచనలు నా జీవితంపై చాలా ప్రభావం చూపాయి. బాల్యం అంత గొప్పది కాదు, యవ్వనం అనుభవించింది లేదు, విద్యాబుద్ధులు సాధారణమైనటువంటి విద్య, ఉభయ భాషా ప్రవీణ. మనకు భాగవతంలో ఒక కథ నా జీవితానికి ప్రభావితం చూపింది. ఏంటంటే, ఒక బ్రాహ్మణుడు ఇంటికి ఒక శుభకార్యానికి ఒక బ్రాహ్మణుడు పిలుచుకున్నాడు. వైద్యుడు తనకు వైద్యం వస్తే ఇంకో వైద్యుని సంప్రదించాల్సింది. అలాంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణుడి నుంచి వచ్చి ఒక వైదిక కర్మ చేస్తున్నప్పుడు ఆ వచ్చినటువంటి బ్రహ్మ అపశృతులు పలుకుతున్నా కూడా భరించాడు. చివరిలో టంగ్ స్లిప్ అయ్యాడు. దాని పర్యవసానం ఆ బ్రాహ్మణుడికి పుట్టినటువంటి సంతతి మోగ సంతతిగా పుట్టింది. బ్రాహ్మణుడికి భక్తి, భోగముకు భక్తి, ఈ 2 పనికిరావని చరిత్రకారులు మనకు సూచనప్రాయంగా చెప్పారు. అట్లా పుట్టిన బిడ్డ మూగవాడైతే ఆ పిల్లవాడిని తీసుకుని అడవిలో వదిలేశారు. ఆ పిల్లవాడు ఓ ఓ ఓ ఓ అని ఏడుస్తున్నాడు. అటుగా వచ్చినటువంటి ఒక సాధువు ఓ ఓ అని ఏడుస్తున్నావు ఎందుకు, ఐం అని ఏడువు అని చెప్పి అది ఎగతాళిగా చెప్పని, ఎలాగైనా చెప్పని, అప్పటి నుంచి ఆ పిల్లవాడు ఐం అని ఏడుస్తున్నాడు. ఆ ఐం అనే అక్షరం ఆ పిల్లవాడికి అక్షరాభ్యాసాన్ని, ప్రణవాన్ని
రావడం, వాడు వాక్కుని తీసుకోవడం, ఆ వాక్కు నేర్చుకోవడం, నలుగురిలో తిరగడం, చివరికి ప్రజ్ఞావంతుడే తన కుటుంబానికి చేరడం జరిగింది. ఈ కథ యాజ్ ఇట్ ఈజ్గా నా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్య నా జీవితాన్ని అనేక రకాల మలుపులు తిప్పిందని చెప్పచ్చు. ఎలా జరిగింది అంటారు? ఇప్పుడు ఈ కథకి మీ జీవితానికి అన్వయించుకోవడానికి ఉన్నటువంటి సందర్భాలు ఏంటి? 7వ తరగతి చదువుతున్నప్పుడు మా ఫాదర్కి రిటైర్మెంట్. 7వ తరగతి తర్వాత మాకు చదివించడానికి మా కుటుంబానికి శక్తి లేదు. అప్పటికే ఆయన పెద్దవాడు, ఫంక్షన్ రాలేదు, కుటుంబం గడవడం కష్టంగా ఉంది, సహజంగా కుటుంబాల్లో ఉండేదే. ఒకానొక సందర్భంలో మేము చదువుకునేటప్పుడు మా ఫాదర్ దగ్గరికి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు వచ్చి, అయ్యా నాకు సర్వీస్ అయిపోయింది ఫలానా స్కూల్లో, ఇంకా నాకు ఫంక్షన్ రాలేదు, నా కుటుంబానికి కష్టంగా ఉందంటే ఒకరోజు ముందు చెబితే మా స్కూల్లో ఉండే పిల్లలు 5-6 మంది పిల్లలు ఉండేవాళ్ళు. తలా 5 పైసలు 10 పైసలు కలెక్ట్ చేసి ఇస్తే నెక్స్ట్ డే ఆ ఉపాధ్యాయుడికి ఒక శాలువా కప్పి ఒక గిఫ్ట్ కొనిచ్చి ఆ కుటుంబానికి సరిపడ సామాగ్రి కొనిచ్చేటువంటి పరిస్థితి అక్కడ చూశాను. అదే దుర్భర పరిస్థితి నా కుటుంబానికి వచ్చింది. ఇది నగ్న సత్యం. భవిష్యత్తులో నేను కూడా ఇలా వెళ్ళవలసి వస్తుందేమో మా నాన్నతో, ఇటువంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే పరిస్థితి నాకు వచ్చిందండి. 2-3 స్కూళ్ళు తిరిగాం. తెనాలి మున్సిపల్ హై స్కూల్ ఒకటి, చెంచరాం హై స్కూల్కి వెళ్ళాం. ఆ పిల్లలు అప్పుడు పావలా ఇస్తే అవి తెచ్చి ఇంట్లో ఇస్తారు కొన్ని పరిస్థితులు మాకున్నాయి. అలాంటి పరిస్థితిలో విజయవాడలో నెంబర్ 424 ప్యాసింజర్ ఫ్రమ్ విజయవాడ టు బిట్రకుంట ప్యాసింజర్ ఒక నిక్కర్ చొక్కా మీద నేను వెళితే కరెక్ట్గా చెనగంజాం స్టేషన్ రాగానే టీటీ దించేశాడు నన్ను. ఆ సమయంలో ఒక వామనావతార మూర్తిలో ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ, ఆయన పేరు భీమయ్య శాస్త్రి గారు, బహుశా ఇది ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి వారికి ఈ పేరు బాగా తెలుస్తుంది. ఆ భీమయ్య శాస్త్రి గారు ఎక్కడి నుంచో పూజకి వెళ్ళి నెత్తిన ఒక మూట, చంకలో 2 మూటలు, చేతిలో 2 సంచులు పట్టుకొని దిగితే, బాబు నేను 2 సంచులు పట్టుకోమంటావా అన్నా. పట్టుకో అన్నాడు. నేరుగా పట్టుకొని ఆ 2 సంచులు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రోహిణి కార్తెండలో కాళ్ళు కాలుతున్నాయి, నా కాళ్ళకి చెప్పులు ఉదరించి తిండి లేదు. సరే ఆయన ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఈ మూటలు ఇంట్లో పెట్టాను. ఎరా అన్నం తినవా అన్నాడు. తినలేదండి అన్నాను. అయితే కాళ్ళు కడుక్కొని వచ్చి చొక్కాయి పన్నం తిను అన్నాడు. భోజనానికి కూర్చొని నా మెళ్ళ జంజం చూశాడు. ఎరా బ్రాహ్మడు అన్నాడు. అవునండి. గోత్రం భారద్వాజ గోత్రం. నీకు అక్షరం మొక్కొచ్చా అన్నాడు. నాకు ఏది రాదు అన్నాను. సరే 10 రోజులు నా దగ్గర ఉండు, నీకు లెటర్ ఇస్తా, ఆ లెటర్ పట్టుకొని బలాని గ్రామంలో ఆశ్రమానికి వెళ్ళు అని 10 రోజులు వాళ్ళ ఇంట్లో నన్ను కుట్టి బట్టలు కొనిపెట్టి 2 జతలు కుట్టించి నన్ను మళ్ళీ ట్రైన్ ఎక్కించి చినగంజా నుంచి ఒంగోలు పక్కన తెట్టు అనే స్టేషన్ ఉంది, ఆ తెట్టు అనే స్టేషన్లో దిగాను. అక్కడి నుంచి ఆశ్రమానికి నడిచిపోవాలి, దారి తెలియదు. అలాంటి సమయంలో ఒక 7 నుంచి 8 సంవత్సరాల చిన్న ఆడపిల్ల ఆశ్రమానికి వెళ్ళాలా, నేను తీసుకెళ్తారా అని ఈ చెయ్యి పట్టుకొని ఆశ్రమం గేటు వరకు నన్ను తీసుకుని వెళ్ళి, నువ్వు కాళ్ళు కడుక్కొని గుళ్ళెగుళ్ళు నేను వస్తా అన్న మనిషి, నేను కాళ్ళు కడుక్కుని వెనక్కి తిరిగే సమయానికి నాకు ఆ పాప కంటికి కనపడలేదు. ఇప్పుడు కూడా ఆ పాప మళ్ళీ కంటికి కనపడలేదు. లోపలికి వెళ్ళాక కదా మాతాజీ శ్రీ రాజమాతాదేవి ఆ రోజు ఆ ఫంక్షన్ ఏంటంటే నాగరాజస్వామి అవతరణ దినోత్సవము జరుగుతుంది. అందరికీ భోజనాలు అయిపోయినాయి, తినడానికి భోజనం లేదు. అప్పుడు మాతాజీ గారు లోపల నుంచి గొడ్డు కారంతో కలిపినటువంటి అన్నం ముద్ద తెచ్చి నాకు పెట్టి సాయంత్రం మాట్లాడతా చెట్టు కింద పడుకో అన్నారు. చెట్టు కింద పడుకున్నాను. ఆ చెట్ల కింద పడుకున్నప్పుడు 2 పాములు అక్కడ, అది ఆడుకోవటమో కలియబడటమో తెలియదు కానీ కొన్ని స్పష్టమైనటువంటి బీజాక్షరాలు, ఆ శబ్దం గాఢ నిద్రలో ఉన్నటువంటి నాకు మైండ్కి బాగా ఎక్కింది.
తర్వాత ఆ పాము కొద్దిగా ఏదో బొస్స కొడితే మచ్చలు రావడం, ఎంత నాకు ఈ బొస్స మోకాల కింద వరకు ఇప్పటికి కూడా ఆ పాము పొడలే నాకు ఎక్కువ. ఆ తర్వాత మాతాజీ గారి పిల్లడం, ఆశ్రమంలో చేర్చుకోవడం, ఆశ్రమంలో జీవన విద్య నేర్పడం జరిగింది. కానీ ఈ సర్పాలు ఎప్పుడైతే ఈ మాట్లాడుకున్నటువంటి ఈ బీజ శబ్దాలు ఉన్నాయో అవి నా మైండ్కి బాగా ఎక్కటం వలన ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి యొక్క సమస్య, వాడి భవిష్యత్తుని గుర్తించేటువంటి యోగ్యత నాకు ఆ క్షేత్రంలో కలిగింది. కాబట్టి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, జీవనం ఎలా చేయాలి, సమాజంలో ఎలా బతకాలి, ఎలా బతకకూడదు అనేటువంటి విద్యను నేర్పినటువంటి, నన్ను 15 సంవత్సరాల పాటు భరించినటువంటి నా కన్న తల్లి కంటే, బహుశా నా కన్న తల్లి కూడా నన్ను అలా చూడలేదు, అంతకంటే గొప్ప అరుదైనటువంటి ఒక మాతృశ్రీమూర్తి యొక్క పాదాల చెంతన బతకడం వలన నాకు జ్యోతిష్యం మీద, భవిష్యత్తు మీద ఎలా తీసుకోవచ్చు అనే అంశాన్ని నాకు అవగాహన అవ్వడం నా జన్మ ధన్యమైంది. అందుకే ఆ కథలో అంశాలు, ఆ బీజాక్షరాలు, ఈ బీజాక్షరాలు నేను క్రోడీకరించుకొని ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే, బాగా చెప్పారు. కానీ ఇప్పుడు ఇక జ్యోతిష్యంలోకి వద్దాం. అసలు ఏంటి ఈ జ్యోతిష్యం? నిజంగానే ఇప్పుడు జ్యోతిష్యం అనేది ఉందా? ప్రజలు అంటే మనిషిని చూసిన తర్వాత లేదా వాళ్ళ జాతక చక్రాన్ని ఇచ్చేసేసి జ్యోతిష్యం చెప్పడానికి ఉన్నటువంటి హేతు ఏంటి? ఖచ్చితంగా ఇది చెప్పవచ్చా? ఉదాహరణకి మనకు పైదాగర సిద్ధాంతం ఒకటి ఉంది, నేను పేరు విన్నా, అందులో లోటుపాట్లు నాకు తెలియదు. నేను పైదాగర సిద్ధాంతం లేదు అని నేను అనగలనా? దాని గురించి నాకు తెలియనప్పుడు నేను ఆ సిద్ధాంతం గురించి మాట్లాడకూడదు. జ్యోతిష్య శాస్త్రం లేదు అనడానికి ఆ లేదు అన్న వాళ్ళ అవగాహన ఏంటి? నేను ఉన్నది అనేది నా ప్రగాఢ విశ్వాసం, దానికి ఆధారాలు ఉన్నాయి. లేదు అనడానికి ఆధారాలు చూపించాలి. అంటే ఇక్కడ సనాతన జ్యోతిష్యం, నేడు అధునాతన జ్యోతిష్యం, సనాతన ధర్మం అంటే తెలియనటువంటి అజ్ఞానులు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో, జ్యోతిష్య శాస్త్రం లేదు అనేవాళ్ళు మాట్లాడటం కూడా అలాగే ఉంటుంది అనుకోవచ్చు. అది ఎలా అవుతుంది? ఇప్పుడు వైదిక ధర్మాన్ని మనం పాటిస్తాం, సనాతన ధర్మానికి మూలమైనటువంటిది వేదాలైనప్పుడు వేదాల్లో ఇది ఎక్కడా కూడా మీకు కనిపించదు, వేదాంగాల్లో మాత్రమే మీకు జ్యోతిష్యం కనిపిస్తుంది. ఇది కూడా మీరు అంటే ఆ వేదాంగాల్లో ఉన్నటువంటి 6లో 5 వేదక్రతువులకే ఉపయోగించారు. ఈ 6ది కూడా వేదక్రతువులు నిర్వహించడానికి, ముహూర్తాలు పెట్టడానికే ఉద్దేశించిన దాన్ని ప్రజలకు మీరు ఎలా అన్వయిస్తారు? ఇది నేను అడిగేది. ఇప్పుడు సహజంగా వేదాంగాలు అంటారు. వేదం 2 భాగాలుగా బయటకు వచ్చింది, పూర్వభాగం, ఉత్తర భాగం. ఈనాడు జ్యోతిష్యం లేదు అనేటువంటి వారికి మేము జ్యోతిష్యులమే అని ముద్ర వేసుకునే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ అండి. లేదు అనేవారు, ఉన్నదనేవారు 60 సంవత్సరాల పేర్లని జంబ్లింగ్ లేకుండా చెప్పమానండి. అలా చెప్పేవాడు ఉంటే వాడి పాదాలు కడిగి నమస్కారం చేస్తాను నేను. ఇక్కడ పోనీ వేదాలు లేదు, వేదాంగాల నుంచి, వేదాంగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాల నుంచి రంగాలకి వేదాంగాలు, పురాణాలు ఉన్నాయి, ఉపపురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు, వేదం, ఉపనిషత్తు, పురాణాలు, ఉపపురాణాలు, పుక్కిట పురాణాలు. అంటే మనిషి జీవితాన్ని ఒక రూపాంతరం చెందుతున్నప్పుడు, బాల్య యవ్వన కౌమార వారు ఎలాగైతే మనిషి చెందుతున్నాడో, వేదాలని లిమిటెడ్ చేసుకుంటూ చివరి వాడికి కూడా వేదాంగాలు తెలిసేంతటి విధంగా ఈ రోజున పరిష్కృతం చేయబడింది శాస్త్రం. జ్యోతిష్యం వేదంలోనిది అని అంటారు. అనేవాడు ఏ జ్యోతిష్యం, ఏ సూత్రాలు ఏ వేదంలో ఉన్నాయి? 4 వేదాలు మనకు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 4 వేదాల్లో నిజమే ఎక్కడ ఉన్నాయి? ఈ 4 వేదాలలో ఋగ్వేదంలో కేవలం 30 శ్లోకాలు మాత్రమే జ్యోతిష్య ప్రస్తావన ఇచ్చాడు. అవును, ఇది జ్యోతిష్యం లేదనేవాడు,
జ్యోతిష్యం ఉందనేవాడు చెప్పగలుగుతాడా? ఆధారాలు ఇవ్వగలుగుతాడా? నెంబర్ 2, యజుర్వేదంలో 44 శ్లోకాలతో ఇచ్చారు. 30, 44 ఎంతండి? 74 శ్లోకాలు ఇచ్చాడు. అథర్వణ వేదంలో 162 శ్లోకాలు ఇచ్చారు. రైట్. ఈ అథర్వణ వేదములో కూడా అథర్వణ వేద రహస్యసారము అనే మరొక గ్రంథం ఉంది, ఉపగ్రంథం ఉంది. దాన్ని క్రోడీకరిస్తూ ఈ మధ్య ఒక సినిమా వచ్చింది మనకు, స్కంద సినిమా వచ్చింది కదండి. చనిపోయిన వ్యక్తిని ఆత్మ ఎలా బయటికి వెళుతుంది, దాన్ని ఎలా రీప్లేస్ చేయొచ్చు, చనిపోయిన వ్యక్తిని ఎలా బతికించవచ్చు, లైక్ దట్, దాన్ని డెత్ బుక్ అంటారండి. అథర్వణ వేద రహస్య తంత్రసారము. దక్షిణ భారతదేశంలో ఆ గ్రంథం నా దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. ఓకే. అది ఒక మహానుభావుడు మా తాతగారు మాకు ఇచ్చారు. అట్లాగే సామవేదంలో 1000 శ్లోకాలతో జ్యోతిష్య సూత్రాలు ఇచ్చారు. వేదంలో లేదని ఎలా అంటాం మనం? 4 వేదాలలో కలిపి ఉన్నటువంటి శ్లోకాలే 20,000. మీరు చెప్పే వాటిల్లో దాదాపు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే 1300, దాదాపు 1342 శ్లోకాలు, 1342 శ్లోకాలు పూర్తిగా జ్యోతిష్యం గురించి ఉంది అని మీరు చెప్తున్నారు. కానీ అసలు దీనికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథాలే లేవు అని చెప్తున్నారు. జ్యోతిష్యానికి సంబంధించినటువంటివన్నీ ఏవైతే అంటే పురాతనమైనటువంటివి ఏమీ లేవు, ఆధునిక జ్యోతిష్యం అంతా కల్పితము అనేటువంటి వాదన ఉంది. ఆధునిక జ్యోతిష్యం ఎప్పుడు కల్పితమే, నేను అది నగ్న సత్యం. కానీ నేను అధునాతన జ్యోతిష్యుణ్ణి కాదు, సనాతన జ్యోతిష్యుణ్ణి. పరాశర మహర్షిని లేడు అని చెబుదామా? జైమిని మహర్షిని లేడు అని చెబుదామా? ఒక వ్యక్తి యొక్క, ఒక రాజకుమారుడి యొక్క మరణాన్ని నిర్ధారణ చూపించినటువంటి మిహిరుడిని కాదందామా? జైమిని మహర్షిని కాదందామా? చివరికి మన తాతలే మనకు లేరని చెబుదామా? మహర్షులు వేరు, మహర్షులకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించేటువంటి మహర్షులు ఇచ్చినటువంటి మీకు కావాల్సినటువంటి సూత్రాలన్నీ కూడా మహర్షులు ఇచ్చినటువంటివి, లేదంటే శృతులుగా ఉన్నటువంటి వేదాల నుంచి వచ్చినవి. ఓకే, కానీ ఇవన్నీ ఇప్పుడు లేవు పూర్తిగా. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ మనకేమీ లభ్యం కావడం లేదు. కేవలం ఇదంతా కాల్పనికమైనటువంటి దాన్ని తీసుకొచ్చారు అనేటువంటిది వాదన ఒకటి. రెండవది, జ్యోతిష్యం యొక్క ప్రామాణికత మొట్టమొదట వేదానికి సంబంధించిన క్రతువులు నిర్వహించడానికి కావాల్సినటువంటి ముహూర్త నిర్ణయానికి ఉద్దేశించింది. ఇది మనుషుల యొక్క జీవితాన్ని చెప్పడానికి కాదు అనేటువంటిది రెండవది. ఈ రెండింటిలో ఏది నిజం, ఏది అబద్ధం? అబద్ధం అయితే ఎందుకు అబద్ధం? ఇప్పుడు స్మృతులు అనేటువంటివి మనుస్మృతి ఉంది, అది జ్యోతిష్యానికి సంబంధించింది కాదే. యాజ్ఞవల్క స్మృతి అని ఉంది, అది లేదు. ఆ స్మృతుల గురించి చెప్పడం నేను అనేది కేవలం ఎక్కడా కూడా ఏ మహర్షి రాసింది కాదు, ఇది కేవలం వినడం ద్వారా. జ్యోతిష్యం అనేటువంటిది ప్రామాణికంగా మనిషికి మానవ జీవితాలకు సంబంధించి కేవలం 20% మాత్రమే ప్రభావం చూపుతాయి. ఇది సమిష్టి సారము, ప్రకృతి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ మా దరిద్రం ఏంటంటే జ్యోతిష్యానికి జాతకాన్ని ముడిపెడుతున్నారు, జాతకానికి జ్యోతిష్యంతో ముడిపెడుతున్నారు. అసలు ఈ రెండిటికి అవినాభావ సంబంధమే లేదు. నేను అడుగుతుంది కూడా అదే. ఇప్పుడు జ్యోతిష్యం మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? జ్యోతిష్యానికి సంబంధించి గ్రహగతులు ఓకే, గ్రహాల సంచారాన్ని చెప్తారు, అంతా ఓకే. కానీ మీరు ఈ ముహూర్త నిర్ణయాన్ని వదిలేసి పూర్తి స్థాయిలో మనుషుల జీవితాన్ని చెప్పేయడం ఇది మోసం కాదా? అది నేను అడుగుతున్నాను. మీ క్వశ్చనే తప్పు. ఎలా? జ్యోతిష్యాన్ని జాతకాన్ని మీరు ఒకే తాటి కడుతున్నారు. మీరు జ్యోతిష్యం పేరుతో చెబుతుందే జాతకం అయిపోయినప్పుడు నేను ఎలా? ఇప్పుడు నన్ను వాళ్ళతో కంపేర్ చేయని చెప్పి ఇక్కడ నేను చాలా క్లియర్గా అడుగుతున్నాను, చాలా క్లియర్గా. ఇప్పుడు జ్యోతిష్యం పేరుతో చెప్తున్నటువంటి వ్యక్తులంతా కూడా చెబుతున్న మొట్టమొదటి మాట వ్యక్తుల జీవితానికి సంబంధించింది, వాళ్ళ జాతకం మొత్తాన్ని మేము చెప్తాము అని చెప్తున్నారు. దాని మీరు ఒక హోస్ట్గా అడగాల్సిన అంటే జ్యోతిష్యానికి జాతకానికి సంబంధం ఏంటి అడుగుతుంది. అదే నేను చాలా క్లియర్గా అడుగుతున్నా కూడా అదే మిమ్మల్ని.
జాతకము జ్యోతిష్యము అంటే ప్రకృతి వైపరీత్యాల గురించి, ప్రకృతిలో జరిగేటువంటి ఉత్పన్నాల గురించి, గ్రహస్థితుల గమనాలను బట్టి ఆయా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే మనం చెప్పదలుచుకున్నామో లైక్ దట్ జ్యోతిష్యం. మరి ఇప్పుడు చెబుతున్న జాతకం అనంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని చెప్పేటువంటిది జాతకం. ఇప్పుడు మీరు అన్నదేంటి, ఈ జ్యోతిష్యాన్ని జాతకంగా చెబుతున్నారని. అవును. సో వాడు జాతకుడా జ్యోతిష్యుడు అనేది వాడు నిర్ణయించుకోవాలి. ఇక్కడ మాస్టర్, టీచర్, అడ్వకేట్, లాయర్, ఎంత డెఫినేషన్ ఆ రెండు మధ్య అర్థం చేసుకుంటాం మనకు. నేను టీచర్ని కాదు, యాజ్ ఎ మాస్టర్ని. టీచర్ అంటే ఎవరు? జాతకాలు చెప్పుకునేవాడు. మాస్టర్ అంటే శాస్త్రవేత్త. శాస్త్రాన్ని అవగాహన చేసుకుని శాస్త్రాన్ని శస్త్రంగా వాడేవాడు జ్యోతిష్యుడు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటిది యావత్ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే మనకు ప్రొడక్షన్ ఇచ్చేటువంటిది జ్యోతిష్యం. అంటే మీరు చెప్పే ప్రకారం ప్రాకృతిక ధర్మాలకు సంబంధించినవి మాత్రమే ఎక్కువగా ఉంటాయి జ్యోతిష్యంలో. మరి అలాంటి కేవలం 20% మాత్రమే మనిషి మీద ప్రభావం చూపుతాయి. 100% పని చెయ్యవు. ఇప్పుడు అలా అంటే మేము జ్యోతిష్యం కాదు, మళ్ళీ మా దీని మీద చర్చ, 3 బోడిగుళ్ళు కూర్చుంటాయి. అంటే మొదటి గుండేమో ఆయన అలా చెబుతాడు, ఆయన ఇంకోటి చెబుతాడు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చాలా మందిని చూసి ఉంటారు, ఎంతోమంది చెప్పేస్తున్నారు. ఎవడెవడికో సంబంధం లేనటువంటి వ్యక్తులది కూడా జాతకాలు చెప్పేసి యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో హడావుడి చేసేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటిది మేము జ్యోతిష్యులనే చెప్తున్నారు. జ్యోతిష్యుల పేరుతోటే చెప్తున్నారు. ఏ చంద్రబాబు నాయుడు గురించో, ఏ జగన్మోహన్ రెడ్డి గురించో, ఏ కేసీఆర్ గురించో, ఏ రేవంత్ రెడ్డి గురించో, లేకపోతే మోడీ గురించో ఇవన్నీ చెబుతూ వాళ్ళ తిదివార నక్షత్రాలను ఇవన్నీ తీసి మీరు చెప్తుంది 20% అంటున్నారు, వాళ్ళు 80% ఫిల్ చేసేసి పూర్తిగా చెప్పేస్తున్నారు. 100% కరెక్ట్, లేకపోతే డబ్బులు వాపస్ అంటారు. మొట్టమొదట సోకాల్డ్ జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో, పరాశర మహర్షి కొన్ని సూత్రాలు ఇచ్చాడు జ్యోతిష్యులకి. వీడే జ్యోతిష్యుడు అని. జ్యోతిష్యుడికి మొట్టమొదట గణాంకాలపై పట్టు కలిగి ఉండాలి. ఏమిటా గణాంకాలు? ఆల్జీబ్రానా, ఎక్కాల, డొక్కల, ముక్కల ఉంటాయి. మరి ఏం లెక్కిస్తారు అంటే ఇక్కడ ఉదాహరణ మనకు జగన్నాథ హోర ఒకటి ఉంది. ఏదైనా జ్యోతిష్యం హోరస అనుసరించి ఉంటుంది. జగన్నాథ హోరాని ఈ రోజున ఫాలో అయ్యేవాళ్ళు 100కి 1-2 ఉంటారండి. అవగాహన లేదు. ఇప్పుడంతా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆస్ట్రాలజీ, డేటాబేస్డ్. పూర్వంలో మాకు విద్య నేర్పిన గురువులు రాజనాల గారు కానివ్వండి, బివి మోహన్ రెడ్డి గారు కానివ్వండి, విఠలా రామకృష్ణ గారు కానివ్వండి, మా సద్గురు రాజమాతాదేవి గారు కానివ్వండి, తెలుగు సంవత్సరాల పేర్లు, నక్షత్రాలు, పాదాలు, ఆ పాదాలకున్న పేర్లు. ఈ రోజున సోకాల్డ్ జ్యోతిష్యులకి ఒక నక్షత్రాలు 4 పాదాలు ఉంటాయంటారు, కానీ 4 పాదాలకి 4 పేర్లు ఉంటాయి. 4 పేర్లకి 4 గ్రహాలు ఉంటాయి. ఆ 4 గ్రహాలని ఇంకో గ్రహం శాసిస్తుంది అన్నటువంటి తెలియనటువంటి అజ్ఞానులు కూడా జ్యోతిష్యం. అటువంటి వాళ్ళని యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం అంటే దౌర్భాగ్యం ఎక్కడి నుంచి వచ్చిందండి. గణాంకాలే పట్టలేదు. ఉదాహరణ మనం అనేక రకాల లైవ్ ఛానల్స్లో ప్రోగ్రామ్ చూస్తుంటాం. మీలాంటి ఒక యాంకరు, మీకేం కావాలండి, మీరు ఎప్పుడు పుట్టారు? 82వ సంవత్సరం అండి, 1వ తారీఖు, 20వ తారీఖు, 1వ తారీఖు పుట్టానండి, మధ్యాహ్నం 10:30కి పుట్టానండి, బలానే గుంటూరులో పుట్టానంటే ఈయన ఈ లోపు ఎంటర్ చేసుకొని సింగిల్ ఫ్రేమ్లో కూర్చొని గురువుగారికి మీకేం కావాలో అడగండి చెబుతారు. మీకేం కావాలో అడగండి అని చెప్పడమే దట్ ఈజ్ ఎ ఫేక్ ఆస్ట్రాలజర్. అంటే అతనికి జ్యోతిష్యం మీద ఎలాంటి కమాండ్ లేదు. అంతే కదా. అదే వ్యక్తిని, అదే కాలరు, పరిధ వినామ సంవత్సరం ఆషాఢ బహుళ పాడ్యమి మధ్యాహ్నం 1:30 నేను గుంటూరులో పుట్టాను, నా భవిష్యత్తు చెప్పండి అంటే గురువుగారి నోట్లో వెలక్కాయి, యాంకర్ నోట్లో గుమ్మడికాయ పడుతుంది. కారణం ఏంటి? వీళ్ళు డేటాబేస్ నమ్ముకున్నారు కాబట్టి. డేటాలో లేదు, అంతే కదా. ప్రతి 60 ఇయర్స్కి
సంవత్సరం రిపీట్ అవుతుంటుంది. ప్రభాతం మొదలు పెడతారు, ఓకే. ఇప్పుడు అయితే వీళ్ళ దగ్గర అయితే తెలుగు సంవత్సరాలతోటే లేదు, ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో ఫాలో అవుతున్నారు. కానీ జగన్నాథ హోర తెలుగు సంవత్సరాలని ఫాలో చేస్తుంది. ఒక విమర్శాత్మకమైన సున్నిత అంశం అండి. నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది మనకు? మీ అవగాహన ప్రకారం నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది చెప్పండి. అందరూ అశ్విని చెబుతారు. అశ్విని, భరణి, కృత్తిగా చెప్పుకొస్తారు. 27 నక్షత్రాల పేర్లు చెప్తారు. కానీ సోకాల్డ్ జ్యోతిష్యులకి తొలి నక్షత్రం కృత్తిక అని ఇప్పటివరకు దాన్ని నోటిఫై చేయరు. ఎలా అవుతుంది కృతిక? కృత్తికా నక్షత్రంతో ఆరంభమైన కార్తీక మాసంతోనే మనకు ఉగాది ఆరంభం అవుతుంది. ఓకే. కృత్తికా నక్షత్రంతో ప్రారంభమైనటువంటి కార్తీక మాస పర్యంతమే మరలా కార్తీక మాసం వరకు వచ్చేటువంటి సమయాన్ని మనం ఉగాదిగా పరిగణించాలి. కార్తీక మాసంలో ఎట్లా వస్తుంది? కార్తీక మాసానికి ఉగాదికి సంబంధం ఎక్కడ ఉంది? ఆశ్వీజ మాసంతో ఆరంభమయ్యేది ఆశ్వీజ మాసం. అవును, అశ్విని నక్షత్రం అంటే భరణ నక్షత్రం. ఇలా వచ్చినప్పుడు ఋతువులు 4. అవును. వసంత ఋతువులు మనకు మా చెట్లు చిగురించడం మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మరి ఉగాది పండుగ మనకి ఇప్పుడు మనకు నేచురల్ చైత్ర మాసంలో ఉగాది వస్తుంది. ఈ దౌర్భాగ్యం మనం ఎక్కడి నుంచి వచ్చిందంటే భద్రాచలంలో రాముని ప్రతిష్ఠ అయినప్పటి నుంచి మార్చుకొచ్చారు దీన్ని. అంటే ఇప్పుడు శాలివాహన శకారంభానికి దీనికి సంబంధించి అంతా మారిపోయిందంటారా? అసలు మొత్తం జ్యోతిష నిర్మాణమే మారిపోయింది. ఉదాహరణకి కార్తీక మాసంలో మనకు వివాహాలు ఉంటాయి, మార్గశిర మాసంలో ఒక పర్యాయ వివాహాలు ఉండవు, కానీ ఒక ప్రాంతంలో వివాహాలు చేస్తుంటారు. ఆషాఢ మాసం మనకు విరుద్ధం, ఆషాఢ మాసం తమిళనాడులో పండగ. ఇక్కడ మానాలు, కాలాలు, ఋతువులు ఎప్పుడైతే పెద్దలు చెప్పినటువంటి సూత్రాల మధ్య మార్పులు చెందాయో, మ్యాలిఫైడ్ అయ్యాయో, జ్యోతిష్యం కూడా టోటల్గా మ్యాలిఫైడ్ అయిందని చెప్పచ్చు. ఇప్పుడు మీరు కొత్త పరస్పర విరుద్ధమైనటువంటి ఒక అంశం చెప్తున్నారు. ఇప్పుడు అంటే మీరు చెప్పే ప్రకారం ఉగాది ఎప్పుడు బిగిన్ అవ్వాలి? నవంబర్లో బిగిన్ అవుతుంది. నవంబర్ బిగిన్ అవ్వాలి. మరి ఇప్పుడు జరిపే ఉగాది ఏంటి? కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. దీనికి ప్రామాణికత మన దగ్గర ఏముంది? 100% దగ్గర ఉంది. మరొక డిబేట్లో పుస్తకాన్ని నేను అథెంటిక్గా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనం నీకు నక్షత్రాల్లో కృత్తికా నక్షత్రం ప్రథమైనప్పుడు నువ్వు అశ్విని ప్రమాణంగా తీసుకుంటారు మీరు. అంటే అందరికీ అదే మొదటి నుంచి అదే చెప్తున్నారు కదా. ఇక్కడ 27 నక్షత్రాలు. నేటి అధునాతన జ్యోతిష్యులకి గ్రంథ పరిజ్ఞానం లేకపోవడం, గ్రంథ పరిశీలన చేసేటువంటి అవకాశం లేకపోవడం, డేటాబేస్ని ఎంటర్ చేసుకుని పంచాంగాలు రాడి. ఈ రోజున మన భారత కాలమాన పంచాంగం ఏదైతే ప్రభుత్వ పంచాంగం కూడా ఉందో, ప్రభుత్వ పంచాంగం ప్రకారం చెప్పనండి ఆ సిద్ధాంతుల్ని. మన కార్తీక మాసంతో ఎందుకు ఉగాది ఆరంభం కాలేదని 4 డివిజన్లు చేస్తున్నారు. 4 ఏది? ఒక రాశిని ఒక 3 నెలలు ఒక పార్ట్, 3 నెలలు ఒక పార్ట్, 12 మాసాలు తీసుకొస్తున్నారుగా. అవును. మరి జనవరి 1 వచ్చేసరికి ఇదే సోకాల్డ్ జ్యోతిష్యులు మరి ఎందుకు రాశి ఫలాలు ముందుగా చెప్తున్నారు? బయటికి చెప్పకూడదుగా. ఒక సంవత్సరం ముందే పంచాంగాన్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? చేయకూడదుగా. అదే నవంబర్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు పంచాంగాల్ని? కాబట్టి ఇక్కడ ఇది పరస్పర విరుద్ధం కాదు, చర్చించాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు. ఖచ్చితంగా ఇది చర్చించకపోతే భవిష్యత్తులో ఇప్పటికే జ్యోతిష్యులపై మనుగడ లేదు, రాబోయే కాలంలో జ్యోతిష్యులకి మనుగడ లేకుండా పోద్ది. నడుస్తున్నటువంటి చరిత్రలో మార్పులు తీసుకుని రావాలి. నేను చెప్పింది అబద్ధం కాదు, అథెంటిక్గా చెబుతున్నాను. కృత్తికా నక్షత్రంతో ప్రారంభమైనటువంటి కార్తీక మాసమే మనం ఉగాదిని ఉగాది ఆరంభమైనట్లుగా భావించాలి. ఒక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఒక ట్రైన్ 6:30కి ట్రైన్ ఉందంటే మనం 6:20కి వెళ్తే కుదురుతుందా? వాడు ఎందుకు మనకు ఇస్తాడు ఒక అరగంట ముందు స్టేషన్లో ఉండడని? ఫ్లైట్ వెళ్ళి ఒక గంట ముందు ఎందుకు ఉండమంటారు? అటు ఇటు కాదు. కాబట్టి మనం ఉగాది నుంచే మనం మానసికంగా రాబోయేటువంటి కాలాన్ని మనం ప్రిపరేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు, కానీ ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం లేదు. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం 4-5 నెలలు వ్యత్యాసం వస్తూ ఉంది పూర్తిగా. తెలుగు సంవత్సరం బిగిన్ అవ్వడానికి కూడా మరి ఉగాదితోటి మనం బిగిన్ చేస్తున్నాం కదా. ఇక్కడ కార్తీక మాసం
శ్రీ మహావిష్ణు శ్రీ ఈశ్వరులకి ఇష్టమైనటువంటి మాసం. కార్తీక మాసంలో వచ్చేటువంటి క్రతువులు కానీ, శిష్టాచారాలు కానీ, వ్రతాలు కానీ, ఇష్టులు కానీ నీకు ఎక్కువగా ఉంటుంది. చూడండి ఎక్కడైనా సరే అంత పవర్ఫుల్ మాసాన్ని బ్రహ్మ కాలమాన ప్రకారంలో బ్రహ్మే ఇచ్చాడండి. నేను ఒకటండి బ్రహ్మ వైశంపాయన చరిత్ర చూడాలి, బ్రహ్మ పురాణం చదవాలి, బ్రహ్మ పురాణ అంతర్గత రహస్యాలు చదవనప్పుడు కార్తీక మాసం ఎందుకు ఉగాది కాకూడదో నిర్ధారణ చెప్పాలి. అంత ఓపిక ఎక్కడుందండి? అంత సమయం ఎవరికి ఉంది? మాకంటే పిచ్చోళ్ళం కాబట్టి ఇద్దరు లేచి గ్రహాల మధ్య తిరుగుతాం కాబట్టి మాకు అదే పుస్తక భాండాగారంలో కూర్చుంటాం కాబట్టి ఒక్కో పాయింట్ రాసుకుంటూ కూర్చుంటాం. చినిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నది నాకు ఒక ప్రముఖ జ్యోతిష్యుడితో నేను కాంటాక్ట్ అయినప్పుడు నా జీవిత అనుభవం. ఒక ప్రముఖ జ్యోతిష్యుడికి నేను హైదరాబాదు కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చాను. నేను భార్య పిల్లలు తీసుకొని నేను హైదరాబాదులో సస్టైన్ కాగలుగుతానా కాలేనా అని ఒక జ్యోతిష్యుడు ఒక లైవ్ కాల్లో క్వశ్చన్ వేశాను. నాలా వేష్టిక దోషం అంటే ఏంటండి అని. ఆయన వెంటనే ఆ మహానుభావుడు పంచాంగకర్త ప్రముఖ సిద్ధాంతి నాలావేష్టిక దోషం నక్షత్రానిక గ్రహానిక రాశిక అని అడిగాడండి. అంత లోతుగా చూశాడు ఆయన. నమస్కారం అండి మంచిదని ఫోన్ పెట్టేశాను నేను. అప్పుడు నాకు హైదరాబాదులో ఇలాంటి జ్యోతిష్యులు ఉన్నారా అనిపించి అక్కడ నుంచి నాకు తెలుగు బుక్ హౌస్ నా క్లాస్మేట్ రైన పుస్తకాలు తన దగ్గర ప్రతి పుస్తకాన్ని ఈరోజు నాకు ఇస్తాడు. మూలాలు కొనిపెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే నా జీవనోపాధికి నిలబెట్టినటువంటి తొలి ఆప్తమిత్రుడు తెలుగు బుక్ హౌస్ కోటి సెంటర్. కాబట్టి నాకు ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యపై నేను పుస్తకాలు కొంటూ ఇప్పుడు 6 లక్షల పుస్తకాలు కొన్నాను నేను. నా ఆస్తి 6 లక్షల పుస్తకాలు. అంత లైబ్రరీ ఉంది మీ దగ్గర? 100%. దక్షిణ భారతదేశంలో నాదే పెద్ద లైబ్రరీ ఆస్ట్రాలజీ సంబంధించి తాళపత్ర గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి. జ్యోతిష్యుడికి ముందు కావాల్సింది గణాంకాలు. అది ఈరోజు ఎంతమంది లెక్కేసుకోవాలి. శబ్దభేదిని తెలుసుకొని ఉండాలి. శబ్దభేది అంటే ధ్యానం, మనస్సు, ఏకాగ్రతలో మన దగ్గరకు వచ్చే వ్యక్తి ఏ సమస్యతో వచ్చాడు అది గుర్తించాలి. శబ్దభేది. ఇది మనకు రామాయణంలో తొలి అంకంలోనే కనబడుతుంది. శబ్దభేదిని ఆచరించి దాన్ని అంటే గమనించే అంత శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా ఈరోజు? సాధనమున కలుగు సమకూరు ధరలో. అవును, అంత సాధన చేసే పరిస్థితి. ఉదాహరణకి చెప్పారు. నా అనుభవం చెబుతా శబ్దభేది గురించి. అంటే నాకు ఎలా వచ్చు అనేది అది నేను ప్రాక్టికల్ ఇప్పుడు చెప్పలేను కానివ్వండి. లైవ్లో ఒక కాల్ వచ్చింది, హోమ మాట్లాడింది. నాకు సంతానం కలగలేదండి, మాకు సంతానం లేదండి అని. ఇంకోసారి చెప్పు అన్న, మాకు సంతానం లేదు అని. ఇంకోసారి చెప్పు అన్న, 3 సార్లు విన్నా. మీకు 8 ఏళ్ల ఆడపిల్ల ఉందండి, సంతానం లేదంటారేంటి మీరు అంటే, అయ్యో నాకు పిల్లలు లేరండి అంది. మీ ఇంట్లో మీకు మీ కుటుంబంలో 8 సంవత్సరాల ఆడపిల్ల ఉన్నది అంటే లేరు అంది. లేరని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు మీ ఆయన కలిసి నేను ఫలానా తారీఖున నెల్లూరులో ఒక ఫలానా హోటల్లో ఉంటా, మీరు రండి, మీ అమ్మాయిని చూపిస్తా. ప్రాక్టికల్గా చూపించే పిల్లలు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే ఒక బ్యానర్ పెట్టారు, దశదిన కర్మలు అని. ఆ బ్యానర్ చూసా, చచ్చిన తేదీ పుట్టిన తేదీ చూసా. సహజంగా వాస్తు చెప్పేవాడికి ఎవరు అడగకపోయినా మీకు ఈ వాస్తు ఈ లోపం ఉందండి, ఈ లోపం ఉందండి అని చెప్పేస్తుంటాడు. అవును, అట్టగా జ్యోతిష్యుడు కూడా రియాక్ట్ అవుతాడు వెంటనే. ఆయన చచ్చిపోవడం బతికున్నాడు కదండి, 4 రోజులు తిరిగి వస్తాడు చూడండి అన్న. నన్ను ఊళ్ళో కట్టేశారు సామర్లకోటలో. శబ్దాన్ని తీసుకుంటాను ఉన్నాడా లేదా. కాబట్టి ఇక్కడ శబ్దభేది అనేటువంటి విద్య వచ్చిన వాడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దాన్ని, ఆ ఫ్రీక్వెన్సీ మీకు పనిచేస్తుంది. దాన్ని ఏమంటారంటే కర్ణ యక్షిణి అంటారు.
కర్ణ పిశాచి వేరు, కర్ణ యక్షిణి వేరు. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకు? యక్షిణీలు అంటే దేవతలుగా చూస్తారుగా. యక్షిణి ఇది ఎక్కడ దొరుకుతుంది మనకు? అధర్వణ వేద తంత్ర రహస్యసార గ్రంథంలో కర్ణయక్షిణిని నేర్చుకుంటే అవతల వాడి యొక్క శబ్దాన్ని బట్టి వాడి సమస్యను గుర్తించవచ్చు. అసలు ఆ పుస్తకం ఉందని ఎంతమంది తెలుసు? వాడు మొత్తానికి స్కంద సినిమా వాడు ఎట్లా గుర్తించారు. ఈ రోజున సినిమా రంగంలో రాజమౌళి కానివ్వండి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కానివ్వండి, కొన్ని ఫొనెటిక్స్ మంచి మంచి పదాలు పడుతున్నారంటే వాళ్ళకి పుస్తక జ్ఞానం ఉంది. దాని చాలా లైవ్స్ దాన్ని డిబేట్ ఇచ్చారు సినిమా మీద. నేను చాలామంది ఒప్పుకోలేదు సినిమాని. ఇది కారణం పుస్తకం చూపించాను నేను. శబ్దభేదమే ఉండాలి. సోకాళ్ళు ఎంతమందికి ఉందండి? మూడవది న్యాయ మీమాంసాలు కలిగిన వాడే జ్యోతిష్యుడు. ఆడి కారులో వస్తే ఒక జాతకం, వేసుకున్న బట్టలకో జాతకం, కట్టుకున్న చీరకో జాతకం అని చెప్పి వాళ్ళ హంగు బొంగు రంగు చూసి కనుక వాళ్ళ బట్టి ప్రొడక్షన్స్ మారిపోతుంటాయి. ఎలా ఉన్నారు ఇప్పుడు? అంతా కమర్షియలే కదా. వచ్చేవాడి స్థాయిని బట్టి వాటి దగ్గర ఎంత వసూలు చేయొచ్చు అనేది మనకు ఇదే ఇంకొంచెం లోతుగా చర్చిద్దాం. చెప్పండి. చింతామణి నాటకానికి లో అందులో ఒక సామాజికమైన మెసేజ్ ఉంది. ఇప్పుడు ఆ చింతామణి ఎంత వల్గర్గా తయారైందండి. అవును, దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసిన మళ్ళీ మామూలుగా తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ నాటకాన్ని నాటకంగా చూడాలి. చూస్తే ఒక మంచి మెసేజ్ వస్తుంది. జ్యోతిష్యుడిని జ్యోతిష్యుడిగా చూడగలిగినప్పుడు జాతకం ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు చింతామణి ఇంటికి వెళ్ళేటువంటి భవానీ శంకరం మాదిరిగా, బిల్వమంగళ్ళు మాదిరిగా వీళ్ళే 10 ఉంగరాలు పెట్టుకొని 10 కడియాలు పెట్టుకొని మెళ్ళో హారాలు వేసుకొని ఏంటి చింతామణి పద్యం చెబుతుంది, మా ఇంటికి వచ్చాడు ఎలా వస్తారో చూడండి అని. ఆ టైపులో తయారైన వాళ్ళకి ఈ రోజున పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారు. ఓ ఈయనకి ఎంత హంగుంది కాబట్టి ఇంటి పెద్ద మెగా జ్యోతిష్యుడు. న్యాయ మీమాంస చర్చ చేయాలి. వచ్చిన వాడు చెప్పిన కథ మొత్తం వినాలి. ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఉన్నప్పుడు డాక్టర్ ఆ జాతకుడికి ఆ పేషెంట్కి సరైన వైద్యం చేస్తాడు. కానీ జ్యోతిష్యుడు వాళ్ళు చెప్పింది మనం వినకూడదు అంటా నేను. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది బయట, ఇప్పుడు ఉదాహరణకి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు నడుస్తుంది. దానిపైన మనం ఏం చేస్తున్నాం? డైలీ ఛానల్లో కూర్చొని ఉదయం 7 మనం మీడియా కోర్టులు ఓపెన్ చేసి వింటున్నాం. అది చూసేవాళ్ళు ఏమవుతారు? ఎక్కువ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. బహుశా కొన్ని న్యాయమూర్తులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈ మధ్య ఒక జ్యోతిష్యం ఒక న్యాయమూర్తి కలిసినప్పుడు మాకంటే వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని మేము చేసేది ఏముంది, అందుకే మేము టీవీలు కడతాం మానేసే ఉన్నారు. ఇక్కడ నీ దగ్గరకు వచ్చిన క్లయింట్ నుండి, క్లయింటుడు గాడు పృచ్ఛకుడు, జాతకుడు, మీరు తీసుకున్న అంశాలేంటి? వారు పుట్టిన వివరాలు తీసుకోండి, 10 నిమిషాలు కూర్చుండి అని మాట్లాడతాను, మీరేం మాట్లాడద్దు, దైవనామస్మరణ చేసుకోండి అని చెప్తే మన వర్క్ మొదలవుతుంది. నువ్వు చెప్పిన తర్వాత ఇక నేను చెప్పేదేముంది? దానికి జ్యోతిష్యం ఎందుకు? మీలాంటి వాళ్ళు కూడా చెప్పచ్చు. సమస్య మీకు అర్థమవుతుంది కదా. కానీ నీవు ఎందుకు వచ్చావో గుర్తించి చెప్పాలి, నేను గ్రహించాలి. నేను గ్రహించినప్పుడు నేను జ్యోతిష్యుడిని. నీవు చెప్పింది నువ్వు చెప్పుకుంటున్నావు, నేను వింటున్నా, నువ్వు అడుగుతున్నావు, నేను సమాధానం సలహా ఇచ్చా. దట్ ఈజ్ అడుక్కు తినే శాస్త్రం. ఇప్పుడు మీరు చెప్పింది, మళ్ళీ ఇంతకుముందు మీరు చెప్పింది వాస్తవంగా జాతకానికి సంబంధించి 20% మించి వాస్తవం చెప్పలేమని చెప్పారు. ఇప్పుడు మరి ఈ 80% అందులో మీకు తెలియదు పూర్తిగా, అంటే ఏ జ్యోతిష్యుడికి తెలిసే అవకాశాలే లేవు. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఎలా గణాంకాలు ఎలా వేస్తారు? ప్రతిదీ మనం మూలానికి వెళ్ళాలి. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసులు. నాబోటి ఛాందసవాది ఏం చేస్తా అంటే ఆ నెప్ట్యూన్ని ప్లూటోని కూడా తీసుకుంటాం. ఇంకో 2 గ్రహాలను కలిపేస్తున్నారు. అసలు వీటిని గ్రహాలు అన్నవాడు జ్యోతిషుడు అవుతాడండి. సూర్యుడి గ్రహమా? ఎట్లా అవుతాడు? చంద్రుడి గ్రహమా? అంటే ఇప్పుడు మనకున్నటువంటి సైన్స్ పరంగా అయితే గ్రహాలుగానే చూస్తున్నాం కదా. మేము నక్షత్రాలు చూస్తాం, మీరు నక్షత్రాలు. ఒక వ్యక్తి ఉదయించినటువంటి సమయాన్ని
మనం ప్రామాణికంగా తీసుకుంటాం. ఇక్కడ గర్భ ఆదాన ముహూర్తాన్ని తీసుకోవాలా? నెక్స్ట్ క్వశ్చన్ అదే. సరే మీరే చెప్పండి, మొదలు పెట్టారు కదా. అంటే ఎక్కడ జన్మ అంటే బయటకు వచ్చిందా? ఇప్పుడు మీలాంటి ఎవరో ఒక జ్యోతిష్యుడి దగ్గర కూర్చొని మంచి ముహూర్తం చెప్పండి అని చెప్పేసి సిజేరియన్ చేసి కూడా పిల్లల్ని బయటికి తీస్తున్నారు. ఇలాంటప్పుడు పిండం పడినటువంటి క్షణాన్ని తీసుకోవాలా, భూమి మీద పడ్డటువంటి క్షణాన్ని తీసుకోవాలా, మనకు నచ్చిన టైంలో సిజేరియన్ చేసి తీసుకున్నటువంటి దాన్ని తీసుకోవాలా? ఏది ప్రామాణికం? ఇది చాలా లోతైన అంశం అయినప్పటికీ నా స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వివాహమైనటువంటి 16 రోజుల వరకు గర్భాధాన ముహూర్తం పెట్టక్కర్లేదు. గర్భ ఆదాన ముహూర్తము, దాని గర్భాధానం కాదండి, గర్భ ఆదాన ముహూర్తము ఒక కాలం. శిరచ్ఛేదన కాలము అంటే మర్మాంగంలో నుంచి మాతృస్థానంలో నుంచి తల బయటికి వచ్చినటువంటి సమయం. మూడవది భూపతన సమయం. ఈ మూడిటి కూడా తప్పే అంటానండి నేను. ఇక్కడ ప్రామాణికంగా గర్భ ఉపనిషత్ ఆధారం ప్రకారం జన్మ గ్రహ రహస్య సారము, బహుశా సోకాల్డ్ జ్యోతిష్యులకి పుస్తకం పేరు కూడా తెలియదు, జన్మ గ్రహ రహస్య సారం ప్రకారం మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మగపిల్లవాడి యొక్క జన్మ సమయం 9 నెలల 10 రోజులు, ఆడపిల్ల సమయం 10 నెలల 10 రోజులు. వీళ్ళు చెప్పినటువంటి సమయం డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అవునా కాదా తీసుకోవడానికి మగపిల్లవాడికి 9 నెలల 10 రోజులు వెనక్కి వెళ్ళాలి, ఆడపిల్లకి 10 నెలల 10 రోజులు వెనక్కి వెళ్ళాలి. అక్కడ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. అక్కడ బై మిస్టేక్ వచ్చింది, ఇంకో క్వశ్చన్ వేస్తాం. ఈ మీ పెళ్ళైన సమయంలో ప్రథమ రజస్వల పెళ్ళికి ముందు అయ్యారా, పెళ్ళి తర్వాత అయ్యారా, అంటే ఫస్ట్ నైట్ అయ్యాక అయ్యారా, దానికి క్యాలిక్యులేషన్ తీసుకుంటాం. అక్కడ క్లారిటీ రాలేదు, ఇంకొక రహస్య మార్గాన్ని ఎంక్వైరీ చేస్తాం. అంటే ఒక జాతకం తీసుకున్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ మీద కేవలం 20 మినిట్స్ కసరత్తు చేస్తే కానీ ద ఒరిజినల్ టైం బయటికి రాదు. అలా తీసుకున్నటువంటి ప్రొడక్షన్స్ జాతకాలు సక్సెస్ అవుతాయి. ఆ సమయం చేసుకుంటే అంత ఓపిక ఉందా? అందుకే నా దగ్గర ఆంధ్రప్రదేశ్లో జనన మరణాల యొక్క సంఖ్య లిస్టుని ఎప్పుడు నేను గ్యాదర్ చేసుకుంటాను. రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటాను నేను. దేనికి? నా పనికి వస్తుంది అది. ఎలా అని అది రహస్యం నేను చెప్పను, పనికి వస్తుంది. ఓకే. ఎందుకంటే నా దగ్గర పుట్టుక ప్రాంత రహస్యం, పుట్టుక ప్రాంత రహస్యం. ఈ రోజున భారతదేశంలో ఎంతమంది మగపిల్లలు పుట్టారు, ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు, ఎంతమంది మరణించారు, ఎంతమంది అలైంగికంగా పుట్టారు అనేది కూడా తీయచ్చు. అంటే మా కొన్ని డేటా బర్త్ వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలను కొరడించినప్పుడు నేను అడుగుతా, ఈ సమయంలో ఇక ఆడపిల్ల ఎట్ట పుట్టిందండి ఒకసారి క్లారిఫికేషన్ అడుగుతాను నేను. కాదండి చూసుకో, తర్వాత మాకు గంట తర్వాత అవునండి మేము పుట్టింది అక్కడ కాదు ఇంకో చోట. అంటే ఇక్కడ కృత త్రేత ద్వాపర కలియుగాలను జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది పుట్టక ముందే కృతయుగంలోనే గురుడు రాజ్యపాలన చేశాడు. దానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అంటే ఈ 4 యుగాలు కాకుండానే ఇంకో యుగం ఉందా? ఇది మనకు ఎన్నో కలియుగం. ఇది ఇప్పుడు కృతయుగంలో నరసింహస్వామి టెంపుల్ ఉంది. నరసింహావతారం ఎక్కడిది? ఇప్పుడు నరసింహావతారం ఎక్కడిది? కృతయుగం కదా. మరి కృతయుగానికి కలియుగానికి మధ్య ఎన్ని యుగాలు నడిచాయి? ఈ గుళ్ళని అక్కడ అప్పటి నుంచి ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయంటారా? గుళ్ళు అన్నీ ఆడున్నాయి. మరి ఎన్ని నరసింహ గుళ్ళు ఉన్నాయి అని స్వయంభూ టెంపుల్స్ అని అంటారు కదా, అవునా? కొండకొట్ల మీద నరసింహ ఎందుకు ఉంటాడు? ఇట్లా కృతయుగానికి గురుడు మంత్రిగా పనిచేశాడు. మంత్రిగా పనిచేసి
కృతయుగాన్ని రవి రాజుగాను గురుడు మంత్రిగా పనిచేసేటువంటి కృతయుగంలో ధర్మం 4 పాదాల నడిచింది. చివరి అంకంలో మనుషులు ఆయా కాలమాన పరిస్థితిని బట్టి యుగ ప్రభావం మార్పులు వచ్చినప్పుడు కృతయుగం అంతమైంది. కృతయుగంలో బజార్లు చిమ్మాలంటే బంగారపు చీపుళ్లతో బంగారు రజని నెట్టేసేవాళ్ళు. అన్నీ స్వర్ణమయమైన ఇళ్ళే కదా కృతయుగంలో. సూర్యుడు గురుడు ఏ జాతకంలో ఏకస్థానంలో కలిసి ఉంటాయో ఆ జాతకుడు ఉన్నతుడు అవుతున్నాడా లేదా దాని ప్రమాణం తీసుకుందాం. కృతయుగంలో మంత్రి రాజు కాపురం చేసి సుభిక్షమైనటువంటి పరిపాలన చేసినటువంటి కృతయుగ ధర్మాలు ఎవరి జాతకమైతే సూర్యుడు గురుడు కలిసి ఉంటారు, రవి గురులు కలిసి ఉంటాడో వాడు ఉత్తమోత్తమైన ధర్మజ్ఞానం కలిగిన వాడు అని దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం కదా. త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో బుధుడు చంద్రుడు రాజ్యపాలన చేశారు. చంద్ర బుధులు కలిసి 3 పాదాలు అద్భుతంగా బుధుడు నడిపాడు. చంద్రుడి యొక్క మానసికోల్లాసం రావణాసుడి ప్రభావం పడి స్త్రీలోలుడై యుగారంభంలో అవస్థపడ్డాడు. ఆ సమయంలో త్రేతాయుగంలో రాముడు పుట్టింది 4వ పాదంలో పుట్టాడు. 3 పాదాలు పబ్లిక్ భరించారు. 4వ పాదాలు రాముడు పుట్టాడు. రావణ సంహారం జరిగింది. వేదాలని పరిష్కరించుకొచ్చాడు. ఋషులను కాపాడుకున్నాడు. వానర సైన్యాన్ని కాపాడుకున్నాడు. దైవత్వాన్ని పంచాడు. అదే చంద్రబుధులు ఎవరి జాతకంలో అయితే ఉంటాయో వారు మానసికంగా షఫిల్ అవుతుంటారుగా. దాని ఎందుకు తీసుకోకూడదు. కృతయుగం వచ్చేసరికి శుక్రుడు దైవం మీదే ప్రభావం చూపించాడు. ఋషులను పాడు చేశాడు. స్త్రీలోలను చేశాడు. కామవాంఛలకు కారణమయ్యాడు. అన్ని అస్త్రాలకు కారణమయ్యాడు. యుగానికి నాంది పలికారు. యుద్ధానికి నాంది పలికారు. కృతయుగంలో అన్ని పాశుపతాస్త్రాలు మొత్తాన్ని కూడా కృష్ణుడు తొలగించేశాడు. ఒక్క వాక్కు పాశుపతాన్ని మాత్రమే హరించలేకపోయాడు. అది కలియుగానికి వదిలేశాడు. ఇప్పుడు వాక్కు ప్రభావమే ఉంటుందంట. కలియుగానికి శని రాహువు కేతువులు, శని రాజు అయితే రాహుకేతువులు మంత్రులు అయ్యారు. కాబట్టి ఈ కలియుగంలో ఏదైనా సరే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళకే ఈ రోజున మీరు చెప్పింది ఇప్పుడు జ్యోతిష్యులకు కూడా వర్తిస్తుంది కదా. అందరికి వర్తిస్తుందండి. ఇప్పుడు జ్యోతిష్యం సోకాళ్ళు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ శని ప్రభావం కలియుగంలో ఎక్కువగా ఉండడం చేత, వారిపై రాహుకేతువుల ప్రభావం ఎక్కువ ఉండడం చేత, వీళ్ళిద్దరి యొక్క ప్రభావం చేత శని కూడా చూస్తా కూర్చున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. ఆ శని కళ్ళు తెరిచినప్పుడు, కళ్ళు మూస్తేనే ఎలా ఉంది, కళ్ళు తెరిచినప్పుడు కలియుగ ప్రభావం అప్పుడప్పుడు ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి శని ప్రభావం చూపుతుంది. మొన్న కరోనా వచ్చింది కదా. ఈ కరోనా వచ్చిన తర్వాత నేను గోకర్ణ వెళ్ళాను. అక్కడ ఒక 80 ఏళ్ల ముసలాయన ఈ మాస్క్ కట్టుకొని ఉన్నాడు. స్వామీజీ కరోనా అయిపోయింది కదా, మాస్క్ తెలియనంటే నా 20 ఏళ్ల వయసులో కూడా ఇలాగే వచ్చింది, మాస్క్ వేసుకున్నాం, అప్పటి నుంచి ఇప్పటి మీద దీనే ధరిస్తున్నాం అన్నాడు. అది ఒక నిదర్శనం. రెండోది బుడమేర కట్ట తెగింది. ఆ తెగిన కట్ట తెగి అంత ఉధృతి వచ్చినప్పుడు రోజున 60 years బ్యాక్ వెళితే ఆంధ్రపత్రికలో బుడమేరు ముంపు గురైన కొన్ని ప్రాంతాలని సేమ్ అదే డేట్కి వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. 77లో మనకు తుఫాన్ వచ్చింది. మళ్ళీ అదే తుఫాన్ రిపీట్ అవుతుంది. కాబట్టి ప్రపంచం తిరగ రాసేటువంటిది కేవలం జల ప్రళయం మాత్రమే. అగ్ని ప్రళయం వల్ల దేశాలు కొట్టుకుపోవు, యుగాలు అంతం కావు. కేవలం జల ప్రళయం మాత్రమే సృష్టిని అంతం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ శని ప్రభావం, శని కళ్ళు మూసుకుంటేనే ఎలా ఉంది, కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందండి? తండ్రినే ఉపేక్షించడు.
కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది చాలా లోతైన మహర్షులు మనకు ఇచ్చినటువంటి ఒక అద్భుత సారం. ఆ సారం ఒక చెరుకు రసం కంటే అమృతమైనటువంటి అమృత సంజీవని. కుబేరుడికి కూడా జ్యోతిష్యుడు కావాల్సిందే. నేను కుబేరుడు చేయాలన్నా జ్యోతిష్యుడే, నేను రోడ్డు మీద పెట్టాలన్నా జ్యోతిష్యుడే. ఇప్పుడు కొన్ని జాతక చక్రాలు చూసి కొన్ని దోషాలని చెప్తారు. వాస్తవంగా జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించడం సాధ్యమా? కొన్ని ఏదో రకరకాల పూజలు చెప్తారు, దానికి ఫీజులు చెప్తారు, ఇవన్నీ చెప్పేసి వసూలు చేస్తున్నారు. అసలు ఒక జాతకంలో ఇప్పుడు నా జాతకం ఉంది, నా జాతకంలో ఒక దోషం ఉంది, దానిని కూర్చొని ఒక చిన్న ఇది చేయడం అంటే నేను అంతకుముందు విన్న ప్రకారం అయితే ఉపశాంతులు ఉంటాయి తప్పితే పూర్తి స్థాయిలో తొలగించడం సాధ్యం కాదు. అది జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించడం అంటే జాతకాన్ని మార్చడమే కదా, అది సాధ్యమా? అంటే మొదట్లో దీని మీద అంత పబ్లిక్ అవగాహన లేదండి. ఒక దౌర్భాగ్యుడు పుస్తకం రాశాడు. ఒక దౌర్భాగ్యుడు పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని పట్టుకున్నారు అందరూ. వైదికమైనటువంటి ధర్మ పరిహారాలే జాతక పరిహారాలకు మార్గదర్శకాలు. సోమవారం తెల్ల చొక్కా వేసుకోండి, మీకు అద్భుత విజయాలు కలుగుతాయి అంట. తెల్ల చొక్కా వేసుకుంటాడు. మంగళవారం నాడు ఎర్ర చొక్కా వేసుకోండి, మీకు అద్భుతాలు జరుగుతాయంటే ఇంకో ఆయన ఎర్ర చొక్కాలు వేసుకుంటాడు. బుధవారం ఆకుపచ్చ చొక్కా వేసుకోండి అంటారు. గురువారం శాండిల్ చొక్కా వేసుకోండి అంటారు. శుక్రవారం చిత్రం మల్టిపుల్ కలర్ వేసుకోమంటారు. శనివారం నీలం, ఆదివారం గుట్లపై తీసి కూర్చోవాలా ఇంట్లో. అంటే ఇక్కడ సోకాల్డ్ రెమెడీస్, దోషాలను ఎంచి రెమెడీస్ చేసేటువంటి వారు ప్రాక్టికల్గా చేశారా? ఏదైనా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాలి కదా. ఆ పరిహారాన్ని ఎంతమందికి చేయించావు? ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ మనం మార్కెట్లోకి వచ్చిందంటే క్లినికల్ ల్యాబ్ టెస్టులు జరగాల, అది యానిమల్స్ మీదో చేయాలి కదా. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యుల దగ్గరకు వచ్చేటువంటి వారి యొక్క సమస్యలు జ్యోతిష్యుల పాలిటి పెట్టుబడులుగా మారి. చూడండి, మీరు మీ గొట్టంబటికి తిప్పుకొని నిలిచేసరికి ఆ జ్యోతిష్యుడు శని గురించి చెబుతాడు, కుజుడు గురించి చెబుతాడు, రాహువు కేతు గురించి. జ్యోతిష్యుల ఇంటికి ఈ 4 గ్రహాలే 4 పిల్లర్స్. కాబట్టి ఏ గ్రహాలు దోషప్రదాలు కాదు. అసలు ఏ గ్రహాలు దోషాలు కానప్పుడు జాతకం దోషం ఎలా అవుతుంది? 40 సంవత్సరాలు దాటిన వాడికి జ్యోతిష్యం జాతకం పని చెయ్యదు. ఇలా అంటే మళ్ళీ కాంట్రవర్సీ. ఎందుకు పనిచేయదు ఏంటి? వాడికి మాత్రం ఇదే కదా. బ్రహ్మ ఆయుర్దాయం 40 సంవత్సరాలు. నీ జ్యోతిష్యం ప్రకారం మనిషి అంతకాలం బతకాలి, 120 years బతకాలి. నీ లెక్క ప్రకారం మీరు చెప్పిన దశలు మహాదశలు తీసుకుంటే 120 years మనిషి బతకాలిగా. అలా బతకట్లేదు అని అంటే నీవు ఇచ్చేటువంటి డేటాబేస్లో నీకు శని మహాదశ 2039 నుంచి ఆరంభమవుతుంది, 18 ఏళ్ళు ఉంటుంది అంటావు. వాడు 37 చచ్చిపోతున్నాడు. చచ్చిపోతున్నటువంటి వ్యక్తికి దశ ఎలా వస్తుందండి? నేనంటుంది ఇప్పుడు అదే. ఇప్పుడు వీళ్ళు జాతకం తీసుకొని, జాతక చక్రం తీసుకొని చెప్పినటువంటి దోషానికి పరిహారం ఎలా సాధ్యం? అలాంటప్పుడు అది జాతకం ఎట్లా అవుతుంది? నా కాలకృష్ణకు వచ్చాను. మనకు ఇదే ప్రశ్న ఆయన వేసాడు. నేను పుస్తకం రెఫర్ చేశాను. జాతకం ఎప్పుడు కూడాను 12 సంవత్సరాలకు పూర్వం జాతకం చూపించకూడదు. ఇందాక చెప్పారు మా దౌర్భాగ్యం ఏంటంటే విదేశాల్లో పుట్టేటువంటి పిల్లలకి పుట్టకముందే పేరు పెట్టాలి. అది వాళ్ళ సాంప్రదాయం. అది నీవెవరు ముహూర్తం పెడతానికి? జన్మనడం నీవాడు? నువ్వు బ్రహ్మవా? బ్రహ్మమానస పుత్రుడివా? నీకు రైట్స్ అక్కడ దౌర్భాగ్యం పంచాంగాల్లో శిశుర ముహూర్తాలు ఏంటండి? ఒక పక్కన లైంగిక నిర్ధారణ చేయకూడదు, లింగ నిర్ధారణ చేయకూడదని ఒక యాక్ట్ పెట్టినప్పుడు నువ్వు ముహూర్తం ఎలా పెడతావు? నువ్వు చేసే తప్పు కాదా? నిజమే,
ఆపరేషన్ చేయాల్సిన అదే డాక్టర్ చూసుకుంటాడు, నీకెందుకు? వాడు ఏ సమయానికి రావాలో ఎప్పుడు రావాలో బ్రహ్మ డాక్టర్తో చేయించుకుంటాడు. కాబట్టి ఇక్కడ సిజరన్ ముహూర్తాలు పెడతాం వల్ల సిజరన్ పుట్టుకతో పుట్టిన వాడికి జాతకం పనిచేయదు. ఎవరికి జాతకం పనిచేస్తుంది? న్యాచురల్గా నవమాసాలు నింపి పురుటి నొప్పులు పడి తల్లి వక్షౌజముల యందు అమృతాన్ని స్వీకరించిన వాడికి జాతకం పనిచేస్తుంది. వాడు మనం పర్ఫెక్ట్ చెప్పచ్చు. ఒక డేటా బర్త్ చూడగానే అది సిజరిన్నో లేకపోతే ఐవీఎఫ్తో పుట్టినవాడో తెలిసిపోద్ది. ఒకప్పుడు ఇదే నరసింహాచార్యులు నా మీద ప్రపంచం నా మీద దృష్టి పెట్టింది. ఎన్డీ తివారీకి మరొక సంతతి ఆ వచ్చినవాడు ఎన్డీ తివారీ కొడుకే. బహుశా ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. ఇష్యూ వచ్చింది తెలుసు. వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దాకా నా వ్యాఖ్యలు వెళ్ళాయి. ఆయన పిలిపించండి అన్నారు. ఎలా చెప్పగలిగారు? ఇది శాస్త్రం సార్. ఇదిగో జనన రహస్య తంత్రసారం. దీని ప్రకారం ఏ గ్రహస్థితులు ఏ స్థానంలో ఉంటే వాడు అక్రమ సంతత సక్రమ సంతత నిర్ధారించవచ్చు అని. అంత డెప్త్ జ్యోతిష్యంలో ఉంది. ఇంత అథెంటిక్గా ఒక తల్లి చెబుతుంది వీడిని తండ్రి అని. అది నమ్మకం, అది నమ్మకం. కానీ బర్త్ సర్టిఫికేట్లో తల్లి పేరు ఎందుకు పెట్టరండి? సర్నేమ్ తల్లిది ఇవ్వాలి కదా, తండ్రిది ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ మనం ప్రపంచంలో స్త్రీని అడగదొక్కుతున్నాం. ఇక్కడ తండ్రి పేరు సర్నేమ్ పెడుతున్నారు. పెట్టాల్సిన ఎవరు పెట్టాలి? తల్లి పేరు పెట్టాలి. నేను ఎవరో ఒక రాజకీయ నాయకుడు అన్నాడు రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు అని. ఆధారాలు ఏంటి? నిజమే నమ్మాలా? కానీ అదే తల్లి వీడు నీ తండ్రి అని పరిచయం చేసి ఎప్పుడో తండ్రి ముఖం చూడని వాడికి తండ్రి అని పరిచయం చేసి కొంతకాలం తర్వాత తూచ్ వీడు కాదు తండ్రి వీడు అంటే మనం తల్లిని నమ్మాలా? బిడ్డ ఆలోచన ఎలా ఉంటుంది? అలా మోసం చేసిన వాళ్ళ జాతకాలు కూడా నేను చూశాను. చివరికి కన్న తల్లికి తల్లి మీద అనుమానం కలిగే స్థితులు చూశాను. అంటే జాతకంలో డెప్త్కి వెళితే వస్తాయి. కానీ ఇప్పటి అందుకే జ్యోతిష్యుడికి కాలమాన పరిస్థితులను బట్టి ముందుకెళ్ళాలి. ఏదంటే అది సొలువాగుడు ఆగకూడదు. అది కొన్ని జీవితాలు నాకు అనుభవమైనాయి. అదే అడుగుతున్నాను ఇప్పుడు అనుభవమైనాయి. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యుడు కాలమాన పరిస్థితులను బట్టి అనువర్తించేవాడే జ్యోతిష్యుడు. ఇంత అథెంటిక్గా చెప్తున్నటువంటి మీ మీద ఇంతకుముందు చాలా విమర్శలు వచ్చాయి. ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మీరు చేసినటువంటి ఆ ప్రెడిక్షన్ ఏదైతే ఉందో అవి కూడా ఫెయిల్ అయ్యాయనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో ఎందుకని ఈ వైఫల్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు జరుగుతుంది, మన ఇద్దరం జరుగుతున్న జ్యోతిష్య చర్చ. అవును, పబ్లిక్ నన్ను జ్యోతిష్యులను చూస్తారు. పబ్లిక్ నన్ను రాముడు వేషం వేసన్నా కాదన్నా మీరు జ్యోతిష్యులే. రాముడు వేషం వేసుకొని చెలియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైతరందరు అని అంటే ఈయనేంట్రా రాముడు శ్రీకృష్ణ అంటారు కదా. నా కర్మ జ్యోతిష్యుడు పొలిటికల్ ఎనలిస్ట్గా మారితే ఎలా వస్తుందో నా బతుకలు అయిపోయింది. ఛానల్స్కి జ్యోతిష్యుడే పిలవడం, ఈ పొలిటికల్ టాపిక్ తీసుకురావడం. నా వృత్తి, నా జీవనం, నా ఆయుధం జ్యోతిష్యం. అవును, నా వృత్తి, నా ప్రవృత్తి హాబీ రాజకీయం. మాట్లాడు స్వేచ్ఛ మాకు లేదా? నేను స్వేచ్ఛ అంటాను. మీరు చేసినటువంటి ప్రిడిక్షన్లో లోపాలు ఎక్కడ వచ్చాయి? ఇక్కడ రాజకీయ పరంగా ఎక్కడ ప్రొటెక్షన్ చేయలేదు. నేను పొలిటికల్గా నేను ఆస్ట్రాలజీ పరంగా ప్రొటెక్ట్ చేయలేదు. రాజకీయ పరంగా ప్రొటెక్షన్ ఇచ్చాను. ఓకే, నా ఆలోచన చెప్పాను. దాన్ని ఇది లింక్ అయింది. ఓకే, లింక్ అయిందో సింక్ అయిందో నాకు జరిగింది. మీరు కేవలం ఒక పొలిటికల్ ఇది తోటి చెప్పానంటారు. ఎనలిస్ట్గా మీరు చెప్పారు, నేను చెప్పుకోవాలి. ఎక్కడ నేను చెప్పుడా? నేను సామాజికమైనటువంటి ఒక కార్యకర్తని, ఒక పార్టీ. నా ప్రతి ఒక్కరికి ఇష్టాలు ఉంటాయండి. మీ వ్యక్తిగత ఇష్టంతో చెప్పింది అని అంటారు. నీ దేవుణ్ణి గౌరవించు, నీ దేవుణ్ణి గౌరవించు, ఎదుటి దేవుణ్ణి ప్రేమించు. నమ్మకానికి గురువు, విశ్వాసానికి దైవం.
కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబం ద్వారా గతంలో నేను లబ్ధి పొందాం, నా వ్యక్తిగతంగా లబ్ధి పొందాను, ఆ కుటుంబం ద్వారా నేను బతికాను. నాకు ఆ కుటుంబం నేను వాళ్ళకి నేను శ్రేయోభిలాషిని, నేను ఆ పరంగానే మాట్లాడతాను. ఓకే, తెలుగుదేశానికి వ్యతిరేకం కాదు, దానికి మీ వృత్తికి తెలుగుదేశానికి వ్యతిరేకం కాదు, పార్టీకి వ్యతిరేకం చెప్పట్లా. నేను అన్నది ఏంటంటే మీరు అక్కడ చెప్పినటువంటి మాట కరెక్ట్ కాలేదు. నేను తెలుగుదేశాన్ని ప్రేమిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తాను, రెండు తప్పు లేవు, వ్యక్తిగతమైనటువంటి. కానీ ఇక్కడ అంటే ఒక జ్యోతిష్యుడిని పొలిటికల్గా మార్చింది ఆ వచ్చిన అంశాలు కొంత మార్పు వచ్చాయి. మరి చంద్రబాబు గారు 6 సంవత్సరం 6 మాసాల ముందు ఒక ప్రైవేట్ ఛానల్లో ఆరుద్ర నక్షత్రం రోజున చంద్రబాబు గారు కారాగార బంధన యోగం ఉంది ఆ రోజున అని చెప్పినప్పుడు సోకాల్డ్ ఇదే ప్రేక్షకులు నన్ను ఎత్తిన పెట్టుకున్నారుగా. అప్పుడు ఇదే నన్ను విమర్శించినటువంటి ఆ పార్టీ నాయకులేగా నన్ను అప్రోచ్. ఇక్కడ విమర్శ ప్రతి విమర్శ అంటే ఇక్కడంటే ఒక వ్యక్తుల యొక్క మానసికంగా అభిమానించే వాళ్ళని ఆ వ్యక్తుల గురించి మాట్లాడితే ఎలా ప్రభావితం అవుతారనేది నాకు అవగాహన అయింది. సో అప్పటి నుంచి దాని గురించి చర్చ అనేటువంటిది. దీనివల్ల నేను నష్టపోలే, నన్ను నమ్మేటువంటి చాలామంది నష్టపోయినారు. ఇంకా కొన్నిసార్లు చెప్పలేకపోయినాం. ఇప్పుడు నేను అదే చెప్పాను, ప్రభుత్వాలు మారినా ఈ పథకాలు రావు అన్నాను. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యానికి వెళ్ళినప్పుడు ఒక లోతైన అంశాన్ని తీసుకున్నప్పుడు ఆ పిన్ పాయింట్ నుంచి మనం దాన్ని తీసుకొచ్చినప్పుడు లావొక్కింతయ్యలేదు ధైర్యం విలువలంబయ్య తనుగులు టావులం తప్పుతున్నది అని గజేంద్ర మోక్షంలో ఆ గజం అరుస్తున్నప్పుడు కృష్ణుడు నేరుగా పోయాడు, అంత ముందు పోవచ్చు కదండి. ఎప్పుడు వెళ్ళాడు? నేను రారాజు అనుకు అహంతో పోయాడు. నా వెనక ఎంతమంది మంద మగదాలు అనుకున్నాడు, పోలేదు, ఎవరూ సహకరించలేదు, చివరికి లావొక్కింతయ్యలేదు. కాబట్టి నా దగ్గరికి వచ్చేటువంటి చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. జాతకుడు అన్ని చోట్ల తిరిగి అందరి దగ్గరికి పోయి డబ్బులు వదిలించుకొని చివరి క్షణంలో చెరిగిన చొక్కాతో నా దగ్గరికి వచ్చి డూము ఊలు ప్రథమా విభక్తి వాడికి ఎంత పెట్టా, వీడికి ఎంత పెట్టా, వీడికి ఎంత పెట్టా, వీడికి ఎంత పెట్టా అని నాకు స్క్రాబ్ నా దగ్గరికి వస్తే ఆ స్క్రాబ్ని నేను 7 లక్షల మందికి నూతన జీవితాన్ని చూపించానండి. అందరిలాగా మైకి పెట్టి నా దగ్గరికి వెళ్ళానండి, నాకు చాలా బాగుందని చెప్పించేటువంటి సోకాల్డ్ టైప్ కాదు నాది. దోషము పరిహారము అని అంటారు. దానికి క్లినికల్ అప్రూవల్ లేదు అని చెబుతున్నాం మనం, హ్యూమన్ రిసోర్స్మెంట్ లేదు. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ నీ సమస్యను నీవు పరిష్కరించుకో. సపోజ్ ప్రస్తుతం మనకు అతి భయంకరమైనటువంటి జ్యోతిష్యులు మూవ్ చేసినటువంటిది ప్లానెట్ కుజుడు. కుజ దోషం ఉంటే పెళ్ళి కాదు. అమ్మో పెళ్ళి కాదా అంటే అది దానంటే కరోనా వైరస్ కంటే తీవ్రమైనటువంటి వైరస్ కుజుడు. మరి ఆ కుజుడి మీదకి ఈరోజు ప్రయోగాలు జరుగుతున్నాయిగా, మా చూడడానికి నోటికి బుద్ధి ఉండాలిగా. కానీ ప్రతి వ్యక్తిలో కూడా దోషాలు ఉంటాయి. ఆ దోషమే జాతక దోషం. స్వర్గం నరకం ఈ రెండు వినటానికి చాలా బాగుంటాయి. స్వర్గం గురించి మన సినిమాలో చూస్తుంటాం, నరకం చూస్తుంటాం. కానీ స్వర్గము నరకం అనేటువంటిది నీ జాతకంలోనే ఉంటుంది. మంచి కర్మలతో పుట్టితే నీవు సుఖంగా జీవిస్తావు. నీవు కర్మ రుణంతో పుడితే నీవు నరకం అనిపిస్తావు. నీవు పొందే ఆనందం, నీవు నిత్యం పడే సుఖం ఆనందమే స్వర్గం. నీవు నిత్యం పడే కష్టమే నీకు నరకం. నీలో ఉండే దోషమే జాతకంలో కనబడుతుంది. అంటే ఇక్కడ కుజదోషం పోవడానికి ఒక 5 క్యారెట్ల మంచి జపాన్ కొర్రలు పెట్టండి, అది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తాడు. ఒక ఒరిజినల్ జపాన్ కొర్ర 5 క్యారెట్లు కొనాలంటే 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా. ఆ 40,000 రూపాయల ఖర్చు
పెట్టాలంటే వాడు ఇంటి అద్దె, పాల ఖర్చు, కరెంటు ఖర్చు, గృహోపకరణాలు, పిల్లల ఎంజాయ్మెంట్, సినిమాలు, స్టిక్కర్లు సరిపోతుంది. వాడు జీతం 40,000 సరిపోతుంది. అది పెట్టుకోకపోతే చాలా కష్టమండి, ఇబ్బంది పడతారంటే అతను చెప్పిన మాటలు విని భార్య మెడలో బంగారం తాకట్టు పెట్టి అది పనిచేసి వస్తుందా? అది పని చేయబోగా రోజు వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, తిట్లు తినాల్సిందేగా. అంతేగా. కానీ వైదిక పరిహారాలు ఏం చెప్పారు? మీ జాతకంలో ఏ జ్యోతిషన్నా కుజిదోషం ఉన్నదని చెప్పినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేయండి. సరే, ప్రదర్శనలకు వెళతారు. కొంతమందికి వెటకారం, ఏంటే గుర్తుడు తిరుగుతున్నాయి, గ్రహచారం బాగాలేదా అని విమర్శిస్తారు. ఆ విమర్శ మీరు భరించలేనప్పుడు ఒక అరటి మొక్కను తీసుకొని వచ్చి మీ ఇంటి పెరట్లో పెట్టుకొని ప్రదర్శనలు చేయండి. అంటే నీ సమస్య నీకు నీవే పరిష్కరించుకో. ఫస్ట్ నువ్వు మాన్యువల్గా చేయి, చేసుకొని కొంత ఉపశమనాన్ని పొందు, ఆ తర్వాత నా దగ్గర. ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్ వెళ్తే ఎందుకు అతను అబ్జర్వేషన్లో పెడుతున్నారు? రోగ నిర్ధారణ జరగడం కోసం, అవునా? అట్లాగే నీ దగ్గరికి జాతకం కోసం వచ్చినవాడు నువ్వేం చేయాలి? అబ్జర్వేషన్. బాగుంది జాతకం, ఈ పీరియడ్ బాగాలేదు, 2 నెలల పాటు ఆగు, ఈ 2 నెలల పాటు నువ్వు ఈ పని చేసుకుని రా, మాట్లాడదాం అని నీవు వాడికి కౌన్సిలింగ్ ఇవ్వాలండి. అది ఎంతమంది ఇస్తున్నారండి? వాళ్ళ కౌన్సిలింగ్ అంటే ఇది వేసుకోకపోతే ఏదో అవుతుంది, ఇది చేయకపోతే ఏదో అవుతుంది. నిజంగా ఆ జాతకంలో కనుక తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు దానికి ముందు మనం స్పందించాలి, స్పందించి దానికి పరిష్కారం చేయాలి. అలా చేయనప్పుడు జ్యోతిష్యుడు కాదు. అవతల శక్తి లేకపోయినా సరే, చేస్తున్నా పో, నేను వస్తున్నా పో, చేద్దాం పో, నేను ఉన్నా పో అని నీవు భరోసా ఇవ్వలేనప్పుడు నువ్వు ఎలా జ్యోతిష్యుడు అవుతావు? కాబట్టి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని సనాతన వైదిక ధర్మాలను నిబద్ధతగా పెట్టుకొని ఒక కట్టడి పెట్టుకున్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా 5 నుంచి 6 జ్యోతిష్యులు ఉన్నారండి. ఓకే, మిగతా అంతా కూడా ఫేకే, స్క్రాబ్. అదే ఏదో శాస్త్రాన్ని కొద్దిగా అక్కడక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళు తప్పితే ఏం లేదంట. ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకున్నటువంటి శాస్త్రం ఏంటండి. ఎంఏ ఆస్ట్రాలజీ ఏంటండి? ఓ పక్కనేమో జ్యోతిష్యం లేదని కొంతమంది ఉన్నప్పుడు ఒక యూనివర్సిటీ నువ్వు ఎంఏ ఆస్ట్రాలజీ అందులో ఏముందండి? ఫండమెంటల్స్ ఏముందండి? నక్షత్రాలు ఎన్ని, వాటి పేర్లు చెప్పుము. తెలుగు రాసులు ఎన్ని, వాటి పేర్లు చెప్పుము. వాటిని ఆంగ్లంలో ఏముందరు, ఉర్దూలో ఏముందరు, ఇలా అవసరం ఇలా పాడే నేను చెప్పొచ్చు. అయితే అంటే వాటి పేర్లనే తెలుసు కదా. ఒక డాక్టర్ దగ్గరికి 10 సార్లు తిరిగితే మీరు డాక్టర్ అవుతారండి. అదే డాక్టర్ కంటే పేషెంట్ అనుభవం ఎక్కువ. మీరు అడిగిన 60 సంవత్సరాల పేర్లు ఒక లాయర్ కంటే ఒక జడ్జి కంటే ఛార్జ్షీట్ వేసినటువంటి సిఏ కంటే ఒక ముద్దాయిని అడిగితే చూస్తాడు ఎన్ని సెక్షన్లు ఉన్నాయా అని. అవును, మా కర్మ కొంతమంది ఆడవాళ్ళు తయారయ్యారు ఈ మధ్యకాలంలో, వాళ్ళు జాతకాలు చెబుతున్నారు. అవును, స్త్రీకి జాతకం చెప్పని ఎక్కడుందండి? అదేమంటే గాయత్రీదేవి స్త్రీ కాదా అన్నారు. పూర్వకాలంలో ఋషిపత్నులు కూడా యజ్ఞోపవేతాలు ఉండేవి. ఇప్పుడు చెప్పేవాళ్ళకి మంగళసూత్రాలే ఉండలేదు. అదేమంటే మళ్ళీ దీని మీద చర్చ. అంటే వాస్తవాలు మాట్లాడితే ఎదురుదాడి చేస్తున్నప్పుడు ఇక ఒరిజినాలిటీ ఎక్కడి నుంచి వస్తుందండి బయటికి మనం? సో కాబట్టి ఇక్కడ ప్రస్తుతం మీరు వింటున్నది, మీరు చెప్పించుకుంటున్నది, మీరు తెలుసుకుంటున్నది జ్యోతిష్యం లైక్ దట్ టిష్యూ పేపర్. దాన్ని నలుపుతుంది ఎవరు? స్క్రాబ్ క్రషర్స్ జ్యోతిష్యులు. కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది కేవలం 5 నుంచి 6 చేతులు మాత్రమే ఉన్న తప్ప 96 చేతుల్లో లేదని చెబుతాను. నరసింహాచార్య గారు, థ్యాంక్ యూ. మంచి డిస్కషన్ జరిగింది. జ్యోతిష్యానికి సంబంధించి రకరకాల వ్యక్తులు ఈరోజు జ్యోతిష్యం చెప్తాము అనేటువంటి మాటలతోటి ప్రజలను వంచిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. నిజమైన జ్యోతిష్యులకి ఉన్నటువంటిది అంటే దీనికి సంబంధించినటువంటి పరిహారాలు చెప్పే దాంట్లో కూడా ఉన్నటువంటి లోపాల గురించి నరసింహాచార్యులు గారు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు ఎవరు గురి కావద్దని కోరుకుంటున్నాం. ఇది ఈరోజు డిబేట్. మరొక డిబేట్తో మరొక కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.